హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ వచ్చేసి బాసుంది. ఈ బాసుంది చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా, అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు చల్ల చల్లగా ఇలా బాసుందిని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. క్రీమీ టెక్స్చర్తో చల్ల చల్లగా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి. మరి టేస్టీగా ఉండే ఈ బాసుందిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. దీనివల్ల మనకు కింద పాలు వేడేటప్పుడు మాడదండి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ను 1 లీటర్ దాకా తీసుకుంటున్నానండి. 1 లీటర్ పాలను మనం బాగా మరిగించుకోవాలి. మనం 1 లీటర్ పాలను పావు లీటర్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలండి. చాలా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది, ఇంకా చాలా బాగా ఉంటుందండి. ఇలా చూడండి, ఎడ్జెస్లో మీగడ వస్తే ఇలా మనం స్పూన్తో పాలలో వేసేయాలి. ఇలా చూడండి, ఇలా తిప్పుతూ లోనికి చేయాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాలు మరిగే వరకు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ 10 నుంచి 12 కాజు తీసుకున్నానండి. బాదం పలుకులేమో 10 నుంచి 12, పిస్తా పలుకులు కూడా 10 నుంచి 12 తీసుకోవాలండి. ఇక్కడ కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. చూడండి, ఇలా సన్నగా బాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలలో యాడ్ చేసుకోవాలి. బాదం పలుకులు, పిస్తా పలుకులు, క్యాషు, ఇవి సన్నగా తరిగినవన్నీ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాలు బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చూడండి ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లో ఫుడ్ కలర్ 1 పించ్ వేసుకోవాలండి. ఇది కలర్ కోసం మాత్రమే, ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేస్తూ పాలను చిక్కగా మరిగే వరకు మరిగించుకోవాలండి. చూడండి, ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను సాఫ్రాన్ ఇంకా కుంకుమ పువ్వు 3 నుంచి 4 వరకు వేసుకున్నానండి. ఇలా వేస్తూ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లో షుగర్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే మీరు తక్కువైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నార్మల్గా ఉంటుందండి. ఎక్కువ తినేవారు 1 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువ, తక్కువగా తినేవారు 1 టేబుల్ స్పూన్ తక్కువ దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం షుగర్ లాస్ట్లో యాడ్ చేయాలి, ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు బాగా థిక్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకొని ఇప్పుడు మీరు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా చల్లగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత చల్లగా సూపర్గా ఉంటుందండి. ఒకవేళ మీరు చల్లగా తినని వారు బయట పెట్టి కూడా చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గార్నిషింగ్ కోసం బాదం పలుకులు కొన్ని మిగిలించుకున్నాను, అవి కూడా దీంట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 5 నిమిషాలలో ఇలా రెడీ చేసుకోవచ్చండి. పాలు అయితే ఎవరింట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. క్రీమీ టెక్స్చర్గా సూపర్గా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.